నల్గొండ వెళ్తారు. నల్గొండలో బీజేపీ విజయ సంకల్ప మహా సమ్మేళనం అయితే జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ అయితే హాజరయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండుగడుతూ అయితే తను చెప్తారు. సో కుటుంబ పాలనకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అయితే పాటిల్ అన్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ, చెప్పండి, ఏ విధంగా సాగింది సమ్మేళనం? థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప మహా సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి తెలంగాణ పార్లమెంటు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ తో పాటు ఎమ్మెల్యే మహేష్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి చానంపూడి సైదిరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు సంరక్షితం పాడారని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సంభవిస్తున్న సందర్భంగా పైన మోడీ, కింద గల్లీలో ఎవరైనా ఉండని కానీ పైన మోడీ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ నల్లగొండ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా చానంపూడి సైదిరెడ్డిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి ఏదైతే మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చానంపూడి సైదిరెడ్డి గెలిపించాలన్నారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఇంతవరకు ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుకుంటుంది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదని వారు ఆరోపించారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను పారదోలేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఆ మోడీని 3వ ప్రధానమంత్రిని చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మోడీ అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ఏది ఏమైనప్పటికీ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా చానంపూడి సైదిరెడ్డి గెలవడం ఖాయమని, నల్లగొండలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. వరుణ్, రైట్ దశరథ్, అంటే బీజేపీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమాపిస్తున్నాయో రోజు రోజుకు అభ్యర్థులు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లి మోడీ ద్వారానే దేశ ప్రజలకు బాగుందని, దేశం ప్రజలు అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే మోడీ మూడోసారి ప్రధానమంత్రిని చేస్తేనే అన్ని సాధ్యమవుతుందని ప్రజలకు వెళ్లి వారు ప్రజలు ఈ మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి ఏదైతే బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వారు కృషి చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మోడీ అనే నిదానంతో ముందుకెళ్తూ మరొకసారి మోడీని 3వ ప్రధానమంత్రి ధ్యేయంగా ప్రజలు సన్నద్ధం చేసేందుకు అభ్యర్థులకు ముందుగా ఆ ప్రణాళికలను సిద్ధం చేసుకుని ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. వరుణ్, థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే నల్గొండ పరిస్థితి ఖచ్చితంగా బీజేపీ